పుంగనూరులో ఛత్రపతి శివాజీ మహారాజ్కు నివాళులు అర్పించిన హిందూ సంఘాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్ నందు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక యువకులు, పెద్దలు కలిసి జై భవానీ జై శివాజీ అనే నినాదాలతో సందడి చేశారు. యువతతో పాటు మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ సమితి సభ్యులు, బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు పాల్గొన్నారు. जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी छत्रपति महाराज के छत्रपति महाराज के जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी అలాంటి గొప్ప వీరుల గురించి చరిత్ర పుస్తకాల్లో కనిపించకుండా కొందరు చరిత్రకారులు పెద్ద ద్రోహమే చేశారు. ఛత్రపతి శంభాజీ చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. 1680 ఏప్రిల్ 4 ఆనాడు చైత్ర మాసం క్షణం మాతనం బంధువులం शिवाजी महाराज के शिवाजी महाराज के भारत माता के भारत माता के भारत माता के जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी प्रजापति सुवर्ण रत्न श्रीपति अष्टावधान जागृत अष्टप्रधान निवेदित न्यायालंकार मंडित शास्त्र शास्त्र परगत राजकीयाలని जय भवानी बोलो भारत माता की जय बोलो भारत माता की जय छत्रपति शिवाजी महाराज के जय छत्रपति शिवाजी महाराज के जय जय भवानी जय शिवाजी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ గారు అసలు ఎంత కష్టపడి వీరోచితంగా పోరాడి ఈరోజు ఇంతమందిలో హైందవ స్ఫూర్తి, హైందవ ధైర్యం అనేది నింపినారంటే అది కేవలం ఛత్రపతి శివాజీ గారి వల్ల మాత్రమే. ఛత్రపతి శివాజీ గారు ఒక అడుగు ముందుకేసి, ఆయన పుట్టుకతో రాజు కాదు కానీ ఒక అడుగు ముందుకేసి అందరిలో జనాల్లో ధైర్యం నింపారు. ఈ తప్పు మన వాళ్ళకి మనం నిలబడాలా. ఈరోజు హైందవ సంస్కృతి జరుగుతున్నదంతా తప్పు. ఇలా జరిగితే మనం ప్రమాదంలో పడిపోతామని ఆయన నిలబడ్డారు. ఆయన నిలబడి ఈరోజు ఆయన నిలబడిన దానికి, ఆయన చెప్పిన వీరోచిత పోరాటాలు చేసిన దానికి ఈరోజు మనం అందరూ కూడా ఇంత గొప్పగా మనం ఇచ్చేస్తున్నాము. మా తల్లి చేసిన ఉపన్యాసాలు, తల్లి జగన్మాత, ఆ దేవదేవ
అమ్మవారు ప్రసాదించిన ఖడ్గంతో ఎంతో మందిని సంహరించుకుంటూ వచ్చి ఈరోజు హైందవ సామ్రాజ్యం అంతా నేలమట్టం అయిపోతా అంటే ఆయన చూస్తూ ఊరుకోలేక ఆయన కష్టపడి ఆయన మరణాన్ని కూడా ఆయన లెక్కం చేయలేదు, ఆయన కుటుంబాన్ని లెక్కం చేయలేదు, వీరోచితంగా పోరాడి హైందవ సామ్రాజ్యాన్ని అనేది సృష్టించారు. జై భవానీ, జై శివాజీ, బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఎంతో మన హిందూ మతానికి కానీ హిందూ ధర్మ స్థాపనకి కానీ ఎక్కువ శక్తిని, ఎక్కువ ధైర్యాన్ని, పోరాడే యొక్క స్ఫూర్తినిచ్చినది శివాజీ మహారాజ్. కాబట్టి ఆయన జన్మదినము ఈరోజు మనమందరం ఎంతో గర్వించదగిన వారం. ఎందుకంటే ఆయన వంశంలో అందరూ పుట్టాం. హిందువులు అంటేనే శివాజీ యొక్క కుడి భుజాలు అనమాట. కాబట్టి మనమందరము శివాజీ మహారాజ్ లాగా మన ఇంట్లో కూడా మన పిల్లలకి శివాజీ మహారాజు ఎంత ధైర్యమో, ఎంత సాహసమో, ఒక ముస్లిం వాళ్ళ చేతిలో మనమైతే అందరూ బానిసలు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మనం స్వరాజ్యంగా ఉన్నామంటే, స్వరాజ్య స్థాపన చేసుకుని హాయిగా ఉన్నామంటే మనకు ఆయన శివాజీ మహారాజ్ చెప్పిన భిక్ష అనమాట. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో తల్లిదండ్రులు జిజియాబాయి లాగా ఉండి వాళ్ళ పిల్లలకు ధైర్య సాహసాలు, క్రమశిక్షణలు, మన హిందూ ధర్మం అంటే మన హిందూ మతం అంటే మన హిందూ దేశం అంటే అనేది బోధిస్తూ కొంచెం పిల్లలు ఇప్పటి నుంచి తీర్చిదిద్దే ఒక్కొక్క అబ్బాయి కూడా ఒక్కొక్క శివాజీ మహారాజుగా అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ శివాజీ మహారాజులు అయితే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ వీర వనితలుగా, వీర మాతలుగా, వీర పిల్లలుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. ఇంట్లో ప్రతి ఒక్క తల్లి పైన కూడా ఉంది. కాబట్టి తల్లి ఆడవాళ్ళు బయట వచ్చి ఇట్లా బాగా స్ఫూర్తిగా ఉంటేనే బాగా మన యొక్క ధర్మం కూడా బాగా స్థాపించబడుతుంది. ఇంట్లో నుంచినే మాతృమూర్తే మంచి గురువు. కాబట్టి మీరందరూ మంచి శివాజీగా తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను. శివాజీ మహారాజ్కి జై శివాజీ, జై భవానీ. ఈరోజు హైందవ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శివాజీ మహారాజ్ గారి జయంతి. మన పుంగనూరు నగరంలో శివాజీ గారు పట్టాభిషిక్తుడైనటువంటి రోజును హైందవ సామ్రాజ్య దినోత్సవంగా ఎంతో వైభవంగా మనం జరుపుకుంటాం. కొంతమంది యువత హైందవ సోదరులు ఫోన్ చేశారు, అన్న శివాజీ మహారాజ్ జయంతి మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఒక శోభయాత్ర నిర్వహిస్తాం కదన్నా, ఈసారి నిర్వహించలేదు అని. మనం ఎప్పుడు కూడాను శివాజీ మహారాజ్ గారి జయంతిని ఒక ఇండోర్ కార్యక్రమంగాను ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి హిందూ సామ్రాజ్య దినోత్సవంగా వైభవంగా జరుపుకుంటాం. అయితే ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి యువత నాడు ఎలా హైందవ సామ్రాజ్య దినోత్సవం జరుపుకునేటప్పుడు ఎలా పోగవుతారో అంతటి స్థాయిలో ఈరోజు కూడా యువత పోగయ్యారు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా హైందవ చైతన్యం అనేది వెళ్ళి ఇరుస్తా ఉంది. ఇంకా ముఖ్యంగా శివాజీ గురించి చెప్పాలంటే ఆయన వెనుకాల ఉన్నటువంటి కొంతమంది పేర్లు చెప్పాల. యశోజీ అంటే తన ధైర్య సాహసాలతోటి, తన స్ఫూర్తితోటి 65 కేజీల కత్తిని చేతపోని పోరాడేటువంటి వీరుడు యశోజీ. 2000 మంది సైనికుల మీద ఒక్కడే ఉరకలేస్తూ యుద్ధానికి పోయేవాడే బాజీ. తానాజీ ఒక చెయ్యిని యుద్ధ భూమిలో కోల్పోయినా కూడా వెట్టి చేత్తో వీరోచితంగా పోరాడిన వాడే తానాజీ. సంతాజీ ఢిల్లీ నుండి పూణే వరకు కేవలం 8 గంటల్లో గుర్రంలో ప్రయాణించగలిగిన సత్తా కలిగినటువంటి వాడే సంతాజీ. సంభాజీ సింహంలా వీరోచితంగా సింహాన్ని మర్పించేటివి వీరోచిత పోరాటాలు చేసేటువంటి వాడే సంభాజీ. వీళ్ళందరినీ ముందు నడిపేవాడే ఛత్రపతి శివాజీ. హైందవ సామ్రాజ్య స్థాపన కొరకు, హైందవుల్లో స్ఫూర్తిని పెంపొందించడం కొరకు వీరోచితంగా పోరాడడమే కాకుండా వీరోచితంగా పోరాడగలిగినటువంటి ఎందరో ధీరులను తయారు చేసినటువంటి మహనీయుడు మన ఛత్రపతి శివాజీ. శివాజీ గారు జన్మించేటప్పటికీ హైందవులుగా బతకాలంటే పలు రకాలుగా హింసకు గురై
ప్రాణాల్ని అర్పిస్తున్నటువంటి సమయంలో ఒక కారణ జన్ముడుగా జన్మించి హైందవులో స్ఫూర్తిని పెంపొందించినటువంటి మన ఛత్రపతి శివాజీ గారిని మనం సమస్త హైందవులు గుర్తెరిగి ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉంది. ఆయన చూపిన స్ఫూర్తితో ఈ హైందవ చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. జై బోలో శివాజీ మహారాజ్ కే, జై బోలో శివాజీ మహారాజ్ కే. అంజుమన్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న పుంగనూరు టిడిపి ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. పుంగనూరు స్థానిక ఎంబిటి రోడ్డులో గల అంజుమన్ షాదీ మహల్లో నిర్వహించిన మైనారిటీ సమావేశంలో పాల్గొన్న పుంగనూరు టిడిపి ఇన్ఛార్జ్ చల్లా బాబు. మైనారిటీ సోదరులకు అండగా ఉంటానని చల్లా బాబు తెలియజేశారు. పుంగనూరులో గత ప్రభుత్వ హయాంలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలను తప్పుడు కేసులు బనాయించారన్నారు. ముస్లిం సోదరులు అదరక, బెదరక టిడిపి పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలకు అండగా ఉంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు, టిడిపి మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. మైనారిటీ సోదరులకు, ఎస్డిపిఐ పార్టీ నాయకులకు పేరు పేరున మీకందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ముత్వల్లిలకు, అందరికి కూడా ఇమాములకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాలుగా ఈ పుంగనూరు పట్టణంలో ఎన్నో అవాంఛనీయ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఎప్పుడు కూడా బయట రావాలంటే కూడా, మాట్లాడాలంటే కూడా, ఒకరికొకరు నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలంటే కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఈ పుంగనూరు పట్టణంలో ఉండింది. ఎందుకంటే అన్ని భయాందోళన కార్యక్రమాలు చదువుకునే యువకుల మీద కూడా ఈ పట్టణంలో కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితులన్నీ కూడా మీరు గమనించినారు. అప్పట్లో కూడా మీరు మైనారిటీ సోదరులు కొంతమంది నా వెనకంటే ఉన్నా కూడా ఎవరిని లెక్క చేయకుండా నన్ను ముందుకు నడిపించినారు. ఈ రోజు అదే మైనారిటీ సోదరులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి నాకు స్వాగతం పలికినందుకు మీకందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏమి మైనారిటీలకు చేసిందో మీకందరికీ కూడా బాగా తెలుసు. 5 సంవత్సరాలు మైనారిటీలకు సున్నా చేసి పెట్టింది. అన్ని కార్యక్రమాలన్నీ కూడా తీసేసింది. ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగలేకుండా మైనారిటీలకు మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తాను. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి మైనారిటీ సోదరులు కూడా కోరుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు కూడా మీ మైనారిటీ సోదరులకందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, మీకందరికీ తెలుసు ఈ రోజు ప్రతి కార్యక్రమం కూడా మైనారిటీ కార్యక్రమము మళ్ళీ తిరిగి పునః ప్రారంభం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరందరూ కూడా ఈ రోజు గమనిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు మూసేసిన వైసీపీ ప్రభుత్వం మూసేసిన మైనారిటీలకు మూసేసిన కార్యక్రమాలన్నీ ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభించిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ రోజు చెప్తున్నారు ఈ పుంగనూరు పట్టణంలో కూడా ఎక్కడ కూడా మైనారిటీ ఆస్తులు ఇంత జానడ ఆస్తి కానీ వేరే వాళ్ళు ఎవరన్నా ఆక్యుపై చేస్తే తక్షణమే అక్కడికి నేను వచ్చి ఈ కార్యక్రమాలన్నీ ఉండి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నా. అదే విధంగా కొన్ని సమస్యలు మత పెద్దలు చెప్పినారు. ఈ రోజు సెంట్రల్ లో కీలక పాత్ర పోషిస్తామన్నది మన ముఖ్యమంత్రి గారే. వాస్తవాలకు 100% మేము ఒప్పుకుంటాం. ఈ రోజు ఏ కార్యక్రమంలో సెంట్రల్ లో కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి సలహా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు. ఈ రోజు అదే వర్క్ బోర్డుది పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది, దాన్ని వ్యతిరేకించాలని చెప్పి మన మత పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముందుకు పోనేరు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తారు. నేను కూడా దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. దగ్గరలో కూడా అపాయింట్మెంట్ తీసుకుంటా
రేపు నెలైనా ఇక్కడ ఉండే అంజమాన్ కమిటీతోనేమి పెద్దలందరినీ కూడా తీసుకొని పోయి ముఖ్యమంత్రిని కలిపి వాళ్ళ విన్నపం కూడా వినిపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మౌజాలకు పోతేనేమి ఇస్లాంలకు పోతేనేమి గత ప్రభుత్వము మళ్ళీ సున్నా చేసి పెట్టిన సంగతి మీకు అందరూ గమనించాల. ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ రంజాన్ తోఫా అవుతేనేమి మౌజాలకు పోతేనేమి ఇస్లాంలకు పోతేనేమి ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మళ్ళీ ముందుకు తీసుకొని కొనసాగించే కార్యక్రమం ముఖ్యమంత్రి చేస్తున్నారు. దాన్ని అందరూ కూడా మీరు స్వాగతించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమంతోనేమి మైనార్టీలకు నేను ఇక్కడే చెప్తున్నా, ఈ రోజు పుంగనూరు పట్టణంలో ఏ కార్యక్రమమైనా మీరు మసీదుల్లో మాట్లాడాల్సిన పని లేదు. ఇది వరకు కూడా కొంత మసీదుల్లో మాట్లాడి కొంత మత గురువులకు కూడా బయట సోషల్ మీడియాలో వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా మసీదుల్లో కానీ రాజకీయాలు చేయొద్దండి, ఎవరిని చేయనివ్వద్దండి. దానికి నేను 100% మీకు అందరికీ మత పెద్దలకు నేను మద్దతు ఇస్తా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడన్నా సమస్యలు ఉంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, మీ సమస్యలను నా దగ్గర తీసుకురండి, 100% నేను దాన్ని పరిష్కరిస్తా. ఏ మైనార్టీ సోదరులకు కూడా ఎక్కడ కూడా అన్యాయం జరిగినా కూడా ఈ పుంగనూరు పట్టణంలో చూసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. ఈ కార్యక్రమాన్ని కూడా రేపు నెలలోనే ముఖ్యమంత్రి దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాం. లేదంటే రేపు నెలలో పెన్షన్ల కార్యక్రమాన్ని పుంగనూరులో కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చినా సరే లేదు మనం అమరావతికి తీసుకుపోయే కార్యక్రమాన్ని కూడా నేను చేపట్టి మీకు అందరికి కూడా అక్కడ ముఖ్యమంత్రి కల్పించే అవకాశం కల్పిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు.